ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తూ ఉంటే సీఎం గారి భద్రత కోసం అని చెప్పి ఏపీ నుండి ఒకరోజు ముందు శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్ళినటువంటి ఇద్దరు డిఎస్పీలు తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాల్గొనడం, ఒక అడిషనల్ ఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉండడం ఒక్కసారిగా పోలీస్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పాపం ఇందులో ఒక డిఎస్పీ చక్రాధర పాలకొల్లు లేట్గా మ్యారేజ్ పిల్లలు, మరి 6 సంవత్సరాల చిన్న పాప ఉందట. పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటే గుండెలు పిండేసినట్లు అయిపోయింది. వాళ్ళ భార్య గారు స్పృహ తప్పి పడిపోయారు. అయితే దీని మీద ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. డిప్యూటీ సీఎం డ్యూటీ, వెంటనే సీఎం డ్యూటీ ఇచ్చారని, డ్రైవర్ అలసిపోయారు, వాహనం డొక్కుది, అయినా కూడా డ్యూటీ తప్పదన్న ఉన్నతాధికారులు, ఫలితంగానే రోడ్డు ప్రమాదం, 2 డిఎస్పీల దుర్మరణం, అదనపు ఎస్పీకి డ్రైవర్కు తీవ్ర గాయాలు, పోలీస్ శాఖ తీరుపై బాధిత కుటుంబాల మండిపాటు అనుకుంటూ. సార్, రాత్రి వరకు డ్యూటీ చేశాను, గంటల తరబడి కాన్వాయ్ వెహికల్ డ్రైవింగ్ చేశాను, కనీసం రెస్ట్ తీసుకోలేదు, మళ్ళీ ఇప్పుడే డ్రైవింగ్ విధులకు వెళ్ళాలంటేనే కష్టం అని పోలీస్ వాహనం డ్రైవర్ చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం టూర్ డ్యూటీ చేయాల్సిందే అని ఆదేశించారు. పోనీ ఆ వాహనం కండిషన్ సరిగా ఉందా అంటే అది లేదు. ఉన్నతాధికారుల ఆదేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేశారు. ఫలితంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదం, 2 డిఎస్పీల దుర్మరణం, డ్రైవర్తో పాటు ఓ అదనపు ఎస్పీకి తీవ్ర గాయాలు. పోలీస్ శాఖలో తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం వెనక అసలు కారణం ఇది. పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల నిర్వాహకమే పోలీస్ అధికారులను బలి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నందున నిఘా విధుల కోసం విజయవాడ నుంచి అదనపు ఎస్పీ కోకా దుర్గాప్రసాదరావు, డిఎస్పీలు మేకా చక్రాధర్రావు, జల్లు శాంతారావులను హైదరాబాద్ వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ వారికి కేటాయించిన పోలీస్ వాహనం సరైన కండిషన్లో లేదు. ఆ వాహనం శుక్రవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణలోని కొర్లపహట్ టోల్గేట్ వద్దకు రాగానే మొరాయించింది. పోలీస్ అధికారులు ఆ విషయాన్ని హైదరాబాద్లోని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. దాంతో హైదరాబాద్ నుంచి మరో స్కార్పియో వాహనాన్ని పంపిస్తామని చెప్పారు. అందుకోసం డ్రైవర్ రెడ్డిచెర్ల నరసింహరాజును ఆ వాహనం తీసుకొని వెళ్లాలని ఆదేశించారు. ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం కాన్వాయ్ విధులు ముగించుకొని వచ్చారట. అయ్యో, వరుసగా గంటల తరబడి డ్రైవింగ్ చేశాను, బాగా అలసిపోయానని చెప్పారు. కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదు. సమకూర్చిన స్కార్పియో వాహనమైనా సరిగా ఉందంటే ఆ వాహనం కండిషన్ కూడా బాగోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి డ్రైవర్ నరసింహరాజు ఆ డొక్కు స్కార్పియోతో కొర్లపహాడ్ వెళ్లారు. అదనపు ఎస్పీ 2 డిఎస్పీలతో సహా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే గంటల తరబడి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయి ఉన్న నరసింహరాజు కళ్ళు మూతలు పడుతున్నా అతి కష్టంగా డ్రైవింగ్ చేశారు. శనివారం తెల్లవారుజామున 4:45 ఖైతాపురం వద్ద రోడ్డుపై ఎదురుగా సడన్గా ఆగిన లారీని గుర్తించలేకపోయారు. చివరి నిమిషంలో పక్కకు తప్పుకునే యత్నంలో స్కార్పియో డివైడర్ పైకి ఎక్కి పల్టీలు కొట్టి రోడ్డుకు అవతల పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న ట్యాంకర్ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డిఎస్పీలు చక్రాధర్రావు, జల్లు శాంతారావులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అదనపు ఎస్పీ పరిస్థితి, దుర్గాప్రసాదరావు పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నరసింహరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని పోలీసు కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీక్లీ ఆఫ్లు ఇవ్వకుండా గంటల తరబడి డ్యూటీ చేసి అలసిపోయినా విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు సాఫీగా సాగితే చాలా, పోలీసు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదా అని నిలదీస్తున్నారంటూ రాసుకుంటూ వచ్చారు కథనం. పాపం.